మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలా మందికి అయితే ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు యాక్టింగ్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కావచ్చు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు లక్షల మంది కూడా ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు అంటే ఒక దేవుడిలాగా అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నారో, సినిమాల పట్ల ఎంత మేర ఆయనకు రెమ్యునరేషన్ కావచ్చు, లేకపోతే ఒక స్టేటస్ కావచ్చు, సినిమాలు ఎందుకు ఆయన స్టోరీస్ తక్కువగా ఎంచుకుంటున్నారు, అందరికీ కూడా ఇష్టం లేనటువంటి సినిమాలు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. బట్ ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ సినిమాతోని అయితే సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అయితే ఒక మాట బయటకు వచ్చింది. బట్ ఎంత తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా చిరంజీవి గారు రాబోతున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. సో మరి అది అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో వస్తుందంటే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ వైబ్ ఉందన్నమాట. సో ఎందుకంటే అనిల్ రావుపూడి గారు అంటే సక్సెస్ మిషన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలను ఆయన తీసుకొస్తున్నారు. అందులోనూ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారంటే సో ఇంకా బ్లాక్ బస్టర్ పక్కా ఇండస్ట్రీ హిట్ రేంజ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి చిరంజీవి గారికి ఉన్న బలం ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్. సో దాన్ని అనిల్ రావుపూడి గారు ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన రైటింగ్ ఫుల్ కామెడీ రైటింగ్ రాస్తారు. సో అది ఈయనకు మ్యాచ్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన డైరెక్షన్లో ఏం చేస్తే ఆ రెస్పాన్స్ వేరే ఉంటుందని చెప్పి కూడా చాలామంది ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అనమాట. సో మరి ఈ సంక్రాంతికి అయితే రాబోతుంది మనశంకర్ వరప్రసాద్ గారు. మరి ఈ సినిమాకి ఆయన రెమ్యునేషన్ ఎంత తీసుకుంటున్నారు అంటే కనుక సీనియర్ హీరోలందరితో కంపేర్ చేసుకుంటే టాలీవుడ్లో చిరంజీవి గారే ఆయన ఎక్కువ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ సినిమాకి అయితే 70 నుంచి 75 కోట్లలో ఛార్జ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయనతో పాటుగా ఆయన కూతురు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో ఆవిడకి కూడా సినిమా హిట్ అయితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో సాహు గార్పాటి గారు అట్లాగే సుస్మిత గారు వాళ్ళిద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నారు ఈ సినిమా పైన. చిరంజీవి గారు కాస్ట్యూమ్స్ కూడా ఆవిడ దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటారు ప్రతి సినిమాకి. సో మరి ఆ రకంగా చూసుకుంటే ఆవిడకి ఈ సినిమాతో ఎంత బెనిఫిట్ అవుతుందని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఖచ్చితంగా చిరంజీవి గారికి మరి వాళ్ళ కూతురు కూడా రెమ్యునేషన్ ఇస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమానే ఇది, ఇంట్లో ఫ్యామిలీ రిలేషనే. చిరంజీవి గారు ఎప్పుడు అట్లానే మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీని ఆయన సినిమాల్లో ఇన్వాల్వ్ చేయడం కానీ అట్లా ఎప్పుడు చేయరు. సో ఖచ్చితంగా ఆయన సినిమాలో హీరోగా ఉన్నారంటే వేరే ఆయన రెమ్యునేషన్ ఆయనదే సపరేట్గా తీసుకుంటుంటారు అనమాట. సో మరి కంపేర్ టు బాలయ్యబాబు గారు కూడా దాదాపు 50 కోట్లలో రెమ్యునేషన్ తీసుకుంటున్నట్టుగా వినికిడి ఉంది అఖండ 2కి. సో మరి ఇంకా వెంకటేష్ గారికి కూడా 300 కోట్ల మార్కెట్ వచ్చింది కాబట్టి మరి నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమాకి గట్టిగానే ఛార్జ్ చేస్తారు. కానీ వెంకటేష్ గారిలో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రొడ్యూసర్స్ ఎంత ఇస్తానన్నా కూడా ఆయన ఓకే అని చెప్తారంట. ఎందుకంటే నాకు ఇంత కావాలి అని ఆయన అడగరంట. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ సన్ కాబట్టి ప్రొడ్యూసర్స్ ఒక ప్రాబ్లం ఆయన అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. సో మరి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన కమర్షియల్ హీరోస్, మాస్ హీరోస్ కాబట్టి వాళ్ళు డిమాండ్ చేసినంత నిర్మాతలు ఇవ్వాల్సిందే. సో మరి చిరంజీవి గారు అయితే పై చేయిలో ఉన్నారు రెమ్యునేషన్ పరంగా. సో మరి మనశంకర్ వరప్రసాద్ గారు అందులో ఆల్రెడీ 2 క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి బాడీ గార్డ్గా, ఇంకోటేమో పీటీ మాస్టర్గా చేస్తున్నట్లుగా. సో మరి ఈ సినిమా ఆయనకు ఎంత పేరు తెస్తుంది, ఎంత కలెక్షన్స్ తెస్తుంది, మరి ఆయన తీసుకున్న రెమ్యునేషన్కి సరిపడా రిజల్ట్ని అందిస్తారా అని చెప్పి కూడా అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగ్గేది లేదు. ఈసారి ఇండస్ట్రీ లోడింగ్ అని ఫిక్స్ అయిపోయారు. చూడాలి మరి సంక్రాంతికి ఆ పోటీ ఎలా ఉండబోతుంది, చిరంజీవి గారు ఎలా కంబ్యాక్ ఇవ్వబోతున్నారని.